హే గైస్, ఈరోజు కంటెంట్ ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ప్రవీణ్ అన్న అయితే నా దగ్గరికి వచ్చాడు. సెలూన్కి వెళ్దాము అని నన్ను అడిగాడు. సో మనకు కంటెంట్ వచ్చింది కదా అని ఇంక నేను బయలుదేరిపోయాను. హ్యాపీని కూడా తీసుకొని ముగ్గురం కలిసి అయితే బయలుదేరామన్నమాట. ఒప్పుకుంటారు ఇటు స్ట్రైట్కి వెళ్తే మన చేను కాడికి అయితే వెళ్తాం అనమాట. సూర్యుడు బ్రో అయితే సాయంత్రం 5 అవుతున్నా కూడా ఇచ్చిపడేస్తున్నాడు. ఉప్పుగుంటూరు రైల్వే స్టేషన్ లో ఒంగోలు విజయవాడ ట్రైన్ అయితే ఆగి ఉంది. గాయస్ ఇక్కడ వరి పంటలు అయితే వేసి ఉన్నాయి. ఈ ప్లేసుల్లో ఫోటోలు దిగితే చాలా బాగా వస్తాయి. మన సింగర్ చెర్రీ రైడర్ 47 స్కూల్ బస్ అనమాట ఇది, ఆర్వీవి. మన ఉప్పుగుంటూరు హైవేలో చాలా పబ్లిక్ అయితే ఉంది, బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు కావాలి. అయ్యా ఎక్కడ కలకల్లాడుతున్నాం మరి. షాప్ అయితే వచ్చేసాం. ఇదే మన చెప్పులు తీసుకోవాలి అక్కడ షాపులు. ఒకసారి ఆడకూడి పోయాక మనం వచ్చేసామంటే టైలర్ షాప్, ఇది కటింగ్ షాప్కి కటింగ్ హెడ్ ఎలా ఉందో చూడండి. కటింగ్ అయితే ఎలా అవుతుందో కామెంట్. సెలూన్కి వచ్చాడు, హెచ్ఆర్ సెలూన్స్ అంట షాప్ పేరు. లోపలికి వెళ్దాం, మన అన్న వస్తాడు. అన్న వస్తాడు. సో మొన్న నేర్చుకున్న కాడికి వచ్చామన్నమాట కటింగ్కి. అన్నయ్య హాస్పిటల్ మన అన్న కటింగ్ చేయడానికి వచ్చామన్నమాట. ఏం సిగ్గుపడుతున్నాడు. గాయస్ ఇక్కడ అయితే చాలా బాగుండిద్ది. వచ్చిన వాళ్ళందరూ మనం ఒకటగంజం మొత్తం అయితే ఎక్కడే ఇస్తాం అనమాట కటింగ్. సో ఇప్పుడు మన ప్రవీణ్ అన్న అయితే తీసుకొచ్చాం షాప్కి. చూసుకోండి ఒకసారి ఇంటీరియర్ కానీ మొత్తం సూపర్గా ఉంటా. నా కటింగ్ బాగుందా? పెద్ద అవసరం లేదు, బాగా సూపర్. సో గాయస్ ఇదే గుడి అనమాట, బాగుంది కదా. సో దీని పక్కనే రారీరో చెరువు అనమాట. స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నేను దిగాల లోపలికి. లొకేషన్ నైస్, నాకైతే బాగా నచ్చిందా. సో గాయస్ చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఒక చిన్న మన హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు ట్యాంక్ బండ్ చూడాలంటే. సో మనకి ఉప్పుగుంటూరులో కూడా మనకి ట్యాంక్ బండ్ ఉందన్నమాట, పెద్ద చెరువు.